వృద్ధులే టార్గెట్గా వాళ్ళకు వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు రెండో పెళ్లి చేస్తామని చెప్పేసి వృద్ధులకు టార్గెట్ గా చేసేసుకొని వాళ్ళకు మోసం చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఇక హైదరాబాద్ లో కిలేరిలో పెళ్లి పేరుతో వృద్ధులకు వాళ్ళ మ్యారేజ్ బ్యూరోతో మోసం, లక్షలు కాజేసి ఫోన్లు స్విచ్ ఆఫ్. పిఎస్ లో ఓ వృద్ధుడి కంప్లైంట్, పెళ్లి చేస్తామని ముంచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఈ మధ్య కాలంలో పెళ్లిల పేరుతో మోసాలు విపరీతంగా పెరిగిపోతున్నాయని చెప్పేసి తెలుస్తా ఉంది. అయితే మోసగాళ్ళు ఆఖరిగా వృద్ధులను కూడా వదలడం లేదు. రెండో పెళ్లి చేస్తామంటూ నమ్మించి దారుణంగా మోసం చేస్తున్నారు. వృద్ధులను టార్గెట్ చేసి మోసాలకు పాల్పడుతున్న మాయలేడీల గుట్టు తాజాగా రట్టయింది. ఓ ఇద్దరు మహిళలు వృద్ధులకు పెళ్లి చేస్తామంటూ మోసాలకు పాల్పడుతున్నారు. వారి కారణంగా మోసపోయిన ఓ వృద్ధుడు పోలీస్ స్టేషన్ కు వెళ్లడంతో కిలేడీల విషయం వెలుగులోకి వచ్చింది. అయితే తాజాగా రెండో మ్యారేజ్ చేస్తామని చెప్పేసి కొన్ని మ్యారేజ్ బ్యూరోలు అయితే వెలిశాయి. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే ఉన్నాయి మ్యారేజ్ బ్యూరోలు, రెండో మ్యారేజ్, అందులోనూ వృద్ధాప్య దశలో దాదాపు వాళ్ళని చూసుకోవడానికి చేదోడు వాదుడుగా ఉండడం కోసం వృద్ధాప్య దశలో కూడా వృద్ధులు రెండో మ్యారేజ్ చేసుకోవడానికి వాళ్ళను ఎంకరేజ్ చేసి మీకు వృద్ధాప్యంలో పెళ్లి అవసరం, మీకు చేదోడు వాదుడుగా ఉండడం కోసం మా దగ్గర ఉన్నారు, వివాహితమైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మీకు మ్యారేజ్ చేస్తామని చెప్పేసి మ్యారేజ్ బ్యూరో వాళ్ళ దగ్గర నుంచి కమిషన్ల రూపంలో డబ్బులు తీసుకొని లక్షల రూపాయల డబ్బులు అందుకొని తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఓ వృద్ధుడికి మోసం చేసిన మహిళలు అని చెప్పేసి తెలుస్తా ఉంది. అయితే ఆ వృద్ధులు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కానీ ఈ విషయం బయటకు రాలేదు. దాదాపుగా ఇప్పుడు ఆ వృద్ధుడు బయటకు వచ్చారు కాబట్టి ఇలాంటి మ్యారేజ్ బ్యూరోలు ఇంకా కొల్లలుగా ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. దీనిపైన నిఘా వ్యవస్థలో కూడా దృష్టి సారించాలని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇక మొత్తానికి